హాయ్ గాయ్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. ఈరోజు కంప్లీట్గా మీకు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. అందులో సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ కానిస్టేబుల్ అండర్ ద టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పోస్టులు వచ్చాయి. అంటే ఐటీబీపీ టెలికమ్యూనికేషన్లో కంప్లీట్ టెక్నికల్ సైడ్ బాగుంటుంది, వెరీ ప్రొఫెషనల్ జాబ్ అండి ఇది. సో ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ మేల్కి వచ్చేటప్పటికి 78 ఉన్నాయండి. టోటల్గా ఎన్ని ఉన్నాయి సార్? మనకి 78 ఉన్నాయి. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ టోటల్గా 78 వేకెన్సీ ఉన్నాయి. 31 ఏమో యూఆర్, ఎస్సీ 12, ఎస్టీ 6, ఓబీసీ 21, ఈడబ్ల్యూఎస్ 08. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఫిమేల్కి వచ్చేటప్పటికి మొత్తం 14 పోస్టులు ఉన్నాయండి. టోటల్గా 92 ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్స్. ఎన్ని ఉన్నాయి సార్? 92 ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్స్. అలాగే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి మేల్కేమో 325 ఉన్నాయండి, మేల్కేమో 325, అలాగే ఫిమేల్కేమో 58 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 383 ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయండి? 383 ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి మేలు ఫిమేలు మొత్తం ఎన్ని ఉన్నాయండి? 44 ఉన్నాయి సార్. మొత్తం 44 ఉన్నాయండి మొత్తం. ఇక్కడేమో ఫిమేల్కేమో 07, అంటే టోటల్గా 51 ఉన్నాయండి. ఇది యాక్చువల్గా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఇందులో టెలికమ్యూనికేషన్ అంటే పోస్ట్ బాగానే ఉంటుంది, అంటే వెరీ ప్రొఫెషనల్గా ఉంటుంది గైస్. ఇక్కడ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ మేడ్ విల్ బి ఓపెన్డ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 15th నవంబర్. ఓకేనండి, 15th నవంబర్ నుంచి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 1 AM అండ్ విల్ బి క్లోజ్డ్ 14th డిసెంబర్, అంటే డిసెంబర్ 14th వరకు మీకు డేట్ ఇవ్వడం జరిగింది. అది 11:59 PM, అంటే నైట్ 12 లోపు, అంటే 1 నిమిషం ముందు సైట్ అనేది ఆటోమేటిక్గా మీకు ఏ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయదు, క్లోజ్ అయిపోతుంది. ఓకే గైస్, ఇది అయితే నెక్స్ట్ చూడండి ఒకసారి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్, మీకు పేడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని క్వాలిఫికేషన్ ఏంటి, దీని ఎగ్జామినేషన్ ఏంటి, హైట్ ఏంటి, చెస్ట్ ఏంటి, నెక్స్ట్ ఈవెంట్స్ ఏమేమి పెడతారు, డిఎంఈ ఎలా ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ అన్ని ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ గైస్. సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేటప్పటికి లెవెల్ 6 అంటే స్టార్టింగ్ 35,400 బేసిక్ అండి. అంటే ఇంక 11s అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ 50,000 to 60,000 శాలరీ వస్తుంది సబ్ ఇన్స్పెక్టర్కి. ఎంత శాలరీ వస్తుంది? 50 నుంచి 60,000, 50 నుంచి 60,000 ఉంటుంది ఒక స్టార్టింగ్ శాలరీ సబ్ ఇన్స్పెక్టర్కి. అసలు మంచి శాలరీ అండి. ఎస్ఐ జాబ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది దాని యొక్క వెయిటేజ్ ఎలా ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి మనకి 40K నుంచి 50K వరకు శాలరీ ఉంటుందండి. అలాగే కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి 30 to 35K ఉంటుందండి. 30 to 35K కానిస్టేబుల్ శాలరీ ఉంటుంది. ఇది పే లెవెల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదర్ 11s అంటే డీఎన్ఎస్ 11s అని కరువు బత్తి అంటాం తెలుగులో, అది ఇస్తాడు మీకు. అలాగే రేషన్ మనీ అంటే ఫుడ్ మనీ కూడా మంత్లీ మీకు 3,000 4,000 ఫుడ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. ఓకేనా గాయస్, ఫుడ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ 11s, మీరు ఎక్కడ ఇన్ కేస్ క్వార్టర్స్ లేకపోతే మీకు హెచ్ఆర్ఏ ఇస్తాడండి. హౌస్ రెంట్ 11s 5,000 10,000 అంత కొంత సిటీని బట్టి ఇస్తాడు. అలాగే నెక్స్ట్ ఇంకా చూసుకుంటే స్పెషల్ కంపన్సేటర్, అంటే బార్డర్లో డ్యూటీలు పడినా కూడా రిస్క్ 11sలు కూడా ఉంటాయి గాయస్. నెక్స్ట్ చూడండి, మరి ఇక్కడ ఏజ్ లిమిట్కి వచ్చేటప్పటికి గాయస్, ఇక్కడ ఏజ్ లిమిట్కి వచ్చేటప్పటికి ఒకసారి చూడమ్మా. ఏజ్ లిమిట్కి వచ్చేటప్పటికి సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 20 to 25 +3 చేయండి అమ్మా, అంటే 28 years వరకు ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఎలిజిబుల్ అండి. అలాగే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి 18 to 25, కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి ఏమో 18 to 23, అంటే 26 years ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కానిస్టేబుల్కి ఎలిజిబుల్. ఎక్కువ రిలాక్సేషన్, ఎక్కువ ఏజ్ ఏమో ఎస్ఐకి, హెడ్ కానిస్టేబుల్కి ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్కి జస్ట్ 26 మాత్రం, అంటే +3, అంటే దట్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓబీసీ క్యాండిడేట్స్. అదే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ కూడా కాదండి, ఎస్సీ అయితే మరో +5, సారీ ఎస్టీకి అయితే +5 years, ఎస్సీ కూడా లేదు +3, ఎస్సీ కూడా +3 years ఉంటుంది. ఎస్టీకి అనుకోండి మీకు +5, అంటే 30 years వరకు, 30 years ఉన్న ప్రతి ఒక్క 30 years లోపు ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేయొచ్చు. ఇది గాయస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది. మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అందులో మెన్షన్ చేస్తున్నారు, ఒకసారి చూసుకోండి. నేను ఓన్లీ ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి మాత్రమే చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి గైస్. ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్కి బ్యాచిలర్ డిగ్రీ చాలండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, అంటే కంప్యూటర్ ఎలిజిబులే ఏంటి. కంప్యూటర్స్ సిఎస్ తీస్తారు కదా, బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజిక్స్, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఏమో బీఈ ఇన్ ఎలక్ట్రానిక్స్, బీటెక్ స్టూడెంట్ కూడా ఎలిజిబుల్ దీనికి, బీఈ ఇన్ ఎలక్ట్రానిక్స్. అలాగే నెక్స్ట్ ఏమో
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజన్స్ ఈక్వలెంట్ ఇది ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్, ఒక బ్యాచిలర్ డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ కూడా ఎలిజిబుల్. దేనికంటే సబ్ ఇన్స్పెక్టర్కి ఎలిజిబిలిటీ. హెడ్ కానిస్టేబుల్కి వచ్చేటప్పుడు +2 చాలండి, ఇంటర్మీడియట్ చాలు. ఇంటర్మీడియట్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ హ్యావింగ్ ద అగ్రిగేట్ అంటే ఈ 3 స్ట్రీమ్స్ మెయిన్ ఏదైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉన్నాయో అది 45% మార్క్స్ రావాలి. ఓకేనా గైస్? ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. నెక్స్ట్ 10th క్లాస్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ 2 years ITI సర్టిఫికేట్ ఉంది. 10th+ ITIని కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఉందండి, 10th క్లాస్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ద సైన్స్ PCM అండ్ విత్ 3 years డిప్లొమా. అంటే డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు. డిప్లొమా వాళ్ళు కూడా ఏం గాయస్, డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. దీనికి డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే ఇక్కడ ఎస్ఐకి అనేటప్పటికి గాయస్, ఎస్ఐకి అనేటప్పటికి బీఎస్సీ కెమిస్ట్రీ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, BE ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా BE ఎలక్ట్రానిక్ ఇవన్నీ కూడా ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. అలాగే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి 10+2 MPC 10+2 MPC ఏమండి 10+2 MPC లేదా 10+2 MPC. నెక్స్ట్ ఏమో 10+ ITI 10+ ITI లేదా 10+ డిప్లొమా స్టూడెంట్స్ కూడా వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్. అలాగే కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి ఓన్లీ 10th క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ అప్లై చేయొచ్చు. ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే సార్ మీకు ఇన్ కేసు ఏ ప్రొఫెషన్ అయితే మనకి పోస్టులు తీసి అదే ప్రొఫెషన్ పైన మనకి ఇన్ కేసు సర్టిఫికేట్ ఎగ్జాక్ట్ అదే టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే వాళ్ళకి అడిషనల్గా 0.5 మార్క్స్ అనేవి దేనికంటే ఎస్ఐలో 0.5 మార్క్స్ అనేవి కలపడం జరుగుతుంది. అలాగే డిప్లొమా హోల్డర్స్కి అయితే 0.3 మార్కులు, అలాగే ITI వాళ్ళకైతే 2 మార్కులు కలపడం జరుగుతుంది. ఓకేనా గైస్? మరి నెక్స్ట్ చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ గైస్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఇది మెన్షన్ చేయాలి. మీరు ఒక కాలం ఇవ్వడం జరుగుతుంది, అక్కడ మీరు మెన్షన్ చేయాలి, ఎస్ I have the subject of telecommunication and electronics. Yes, I have the subject concerned with the telecommunication and electronics and diploma అని చెప్పి కాలం ఉంటుంది. నువ్వు మెన్షన్ చేస్తే ఈ మార్క్స్ కలుస్తాయి, అంతే తర్వాత క్లైమ్ చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకేనా? మైండ్ ఇట్ గైస్, మైండ్ ఇట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పానండి. ఏంటి ఇక్కడ 1999 అంటే 1999 తర్వాత పుట్టిన వాళ్ళు, అలాగే 2004 లోపల పుట్టిన వాళ్ళు, ఇది ఏజ్ లిమిట్. డీటెయిల్డ్గా మీరు నోటిఫికేషన్ ఉంటుంది, ఇది నేను గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తాను, అలాగే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, చూసుకోండి. అలాగే హెడ్ కానిస్టేబుల్ వచ్చేటప్పుడు కూడా 2006 సేమే 1999 అంటే 1999 to 2006 అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి 2001 సార్ 2001 to 2006 ఈ మధ్య ఆల్రెడీ డేట్స్ అయితే క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా గైస్? ఇక్కడ నాన్ క్రిమీ లేయర్ NCL SC ST OBC వాళ్ళకి ఆల్రెడీ మీకు చెప్పాను ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది 3 and 5 years. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాదు ఇది. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓకే నాట్ రిక్వైర్డ్. ఒకసారి చూడండి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్కి వచ్చేటప్పటికి గైస్, ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చెస్ట్ వచ్చేటప్పటికి 77 to 82 ఉండాలి. ఎవరికండి? ఎస్ఐకి. SI మేల్ అండి, SI మేల్, చెస్ట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. SI టెలికమ్యూనికేషన్లో 77 to 82 సెంటీమీటర్ ఉండాలి. అలాగే ఇదేంటండి హెడ్ కానిస్టేబుల్కి అయితే ఎంత సార్ మనకి 76 to 81 ఉండాలండి చెస్ట్ అనేది, ఈ మధ్యలో ఉండాలి రేంజ్. ఓకేనా? అదే మిగతా కేటగిరీస్ మినిమం హైట్ ఫర్ క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ఇన్ ద కేటగిరీస్ ఆఫ్ గర్వాలీస్, కొమోనీస్, గోర్కాస్, డోగ్రాస్, మరతాస్ ఇవే ఉన్నాయి కేటగిరీస్. వాళ్ళకైతే ఇది 80 to 85 ఇది అవసరం లేదు మనకి. నెక్స్ట్ హైట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఏంటండి ఇది నేను చెప్తుంది ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ మినిమం హైట్ ఫర్ ద ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎస్టీకి అండి ఇది, ఎస్టీ గైస్. ఎస్టీకి మేల్ క్యాండిడేట్స్కి SI ఇది. అలాగే ST క్యాండిడేట్స్లో ఇది హెడ్ కానిస్టేబుల్కి అయితే 76 to 81. ఓకేనా? హైట్ చూసుకుంటే 162.5 ఉండాలండి. మేల్ క్యాన్సర్ 162.5. అలాగే
ఫీమేల్కి అయితే 150 సెంటీమీటర్స్ చాలు. ఫీమేల్కి ఎంత అండి 150 చాలు, 150 చాలు. నెక్స్ట్ ఆల్ అదర్ అంటే మిగతా ఓబీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, బీసీడీ, బీసీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటికి కూడా హైట్ 170 ఉండాలి అబ్బాయిలకి. అమ్మాయిలకి అయితే 157, 157 ఉండాలి. ఓకేనా గాయస్, కొంచెం స్పీడ్ అవుతున్నాను. సో ఏదైతే క్రూషియల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అదే చెప్తున్నాను. ఓకేనా, వెయిట్ షుడ్ బి ప్రొపోర్షనేట్ టు ద హైట్. అది ప్రాబ్లం లేదు, వెయిట్ కోసం మీరు భయపడకండి. వెయిట్ ఒకళ్ళు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీకు ఈవెంట్స్లో మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. జాయినింగ్ టైం కల్లా మీరు వెయిట్ తగ్గించుకొని వెళ్తే సరిపోతుంది. ఓకేనా, అది కూడా చెప్తున్నాను. ఓకేనా గాయస్, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేటప్పటికి రిలాక్సేషన్ ఆఫ్ ఇన్ హైట్, చెస్ట్ మెజర్మెంట్స్ హ్యావ్ టు సబ్మిట్ సర్టిఫికేట్. సో అది వదిలేండి. ఓకే, బేసిక్ మెడికల్ స్టాండర్డ్ చూద్దాం గాయస్. బేసిక్ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే గాయస్ ఇక్కడ బేసిక్ బెటర్ ఐ 6/6 ఉండాలి. వరుస అంటే ఇక్కడ బెటర్ ఐ వరుస అంటే ఏంటంటే ఇన్ కేసు యూ గైస్ ఆర్ వేరింగ్ ద స్పెటికల్స్ వేర్ చేసినట్లయితే స్పెటికల్స్ తీసాక అట్లీస్ట్ ఒక ఐ అయినా 6/6గా పనిచేయాలి. ఒక ఐ అయినా 6/6గా పనిచేయాలి. స్పెటికల్స్ పెట్టాక 2 6/6గా పనిచేయాలి. అంటే స్పెటికల్స్ పెట్టాక ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో యూ హ్యావ్ టు రీడ్ అవుట్, చదవాలి. అంటే 2 కూడా గుడ్ ఐ అయిపోవాలన్నమాట. అంటే మంచి కళ్ళ కనబడాలి. ఇప్పుడు ఆఫ్టర్ వేరింగ్ ద స్పెటికల్స్ లేవు, అట్లీస్ట్ ఏదో లెఫ్ట్ ఆర్ రైట్ ఒక ఐ అనేది గుడ్గా ఉండాలి. ఒకటి వరుసగా ఉన్న 6/9, 6 ఏదో ఉంటాయి కదా 12, ఇవి యాక్సెప్టబుల్. నెక్స్ట్ చూసుకుంటే బెటర్ అయ్యి వరుస అయిపోయిందండి. నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు, అది మాత్రం ఏ డిఫెన్స్ ఫోర్స్ కూడా యాక్సెప్ట్ చేయదండి. నెక్స్ట్ నాక్నెస్ ఉండకూడదు, ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు, వెరికోజ్ ఉండకూడదు ఏంటి. నెక్స్ట్ క్వింటైస్ కంప్లీట్గా అలాగ మస కొట్టుకుంటా అలా ఉండకూడదు. అండ్ షుడ్ ప్రాసెస్ హై కలర్ విజన్, మస్ట్ బీ ఇన్ ద గుడ్ మెంటల్ కండిషన్ బాగుండాలి. ఓకే, ఇవన్నీ మీకు తెలిసినవే. టాటోస్, ఎస్పెషల్లీ టాటోస్ మాత్రం బాబు సెల్యూట్, ఇలా చేస్తాం లేదంటే ఇలా చేస్తాం కదా, ఈ ప్లేస్లో ఈ పోర్షన్లో సెల్యూట్స్ అంటే టాటోస్ ఉండకూడదు. ఎక్కడైనా ఉంటే యాక్సెప్ట్ చేస్తారప్ప. ఇక్కడి నుంచి ఇక్కడికి యూనిఫామ్, ఇక్కడి నుంచి ఈ పార్ట్లో, ఈ హ్యాండ్ పార్ట్లో టాటోస్ ఉండకూడదు. దయచేసి రిమూవ్ చేసుకోండి ముందుగానే. ఓకేనా, అయిపోయింది. హౌ టు అప్లై అండ్ విచ్ డేట్. ఓకే గాయస్, ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఆల్రెడీ మీకు డేట్ కూడా చెప్పాను. అప్లై ఫీజు 200 రూపీస్ ఫీజు అండి. ఆన్లైన్లో అప్లై చేయాలి గాయస్, ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ కాదు. 200 ఫీజు అండి ఇక్కడ. ఓకేనా, క్యాండిడేట్స్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమిలేయర్ అయితే ఎన్సీఎల్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గాయస్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్ ఫిజికల్ స్టాండర్డ్స్, వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 100 మీటర్స్ రేస్ ఉంటుంది మేల్ ఏంటి 16 సెకండ్స్లో. 100 మీటర్స్ ఎంత అండి 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి సబ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ ఫీమేల్కి అయితే 18 సెకండ్స్ అండి. ఫీమేల్కి ఓన్లీ 2 సెకండ్స్ డిఫరెన్స్. వీళ్ళు 16 సెకండ్స్లో ఫినిష్ చేయాలి, మీరు 18 సెకండ్స్లో ఫినిష్ చేయాలి. నెక్స్ట్ 1.6 రేస్ ఉందండి. 1.6 kmకి వచ్చేటప్పటికి వీళ్ళేమో 7.5 మినిట్స్. వీళ్ళకేమో ఫిమేల్కి అది లేదండి, ఫిమేల్కి ఏమో 800 మీటర్ రేస్ ఉంది. ఫిమేల్కి 800 మీటర్ రేసు, అదేమో 4 minutes 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. వెరీ ఈజీ అండి. 4 minutes 45 సెకండ్స్ అంటే వెరీ ఈజీ. 800 మీటర్స్ నార్మల్గా 1600 మీటర్స్ మనం 5 minutesలోనూ 5.5 minutesలో మనం క్లియర్ చేస్తాం. నెక్స్ట్ ఏమో ఇక్కడేమో లాంగ్ జంప్ ఉంది అబ్బాయిలకి 11 feet. అబ్బాయిలకి ఏంటంటే 11 feet లాంగ్ జంప్ ఉంది, అది పెద్ద కష్టమేం కాదు. అలాగే 3 chances కూడా ఇస్తాడండి లాంగ్ జంప్. 3 ఛాన్సులు ఏ ఒక ఛాన్స్లో అయినా నువ్వు కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ అమ్మాయిలకేమో 9 feet లాంగ్ జంప్ అండి. 9 feet లాంగ్ జంప్ ఉంది. నెక్స్ట్ వాళ్ళకు కూడా 3 chances ఇవ్వడం జరుగుతుంది. హై జంప్ ఏమో 3.5 అంట అబ్బాయిలకి, 3.5 3.5 అడుగులు. అలాగే 3 chances అమ్మాయిలకేమో 3 అడుగులు హైట్. ఓకేనా, ఇది గైస్ మన యొక్క అంటే పీఈటీ ఏవి తీసుకుంటాడని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్కి వెళ్దామండి. నెక్స్ట్కి వెళ్ళినట్లయితే గైస్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్, క్యాండిడేట్స్ హూ క్వాలిఫై పీఈటీ విల్ బీ స్క్రీన్డ్ ఫర్ హైట్ చెస్ట్. వీడు హైట్ చెస్ట్లో ఏమైనా హైట్ చెస్ట్ మెజర్మెంట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, అమ్మాయిలకు ఉండదు. అండ్ వెయిట్ మెజర్మెంట్స్ దోస్ హూ డు నాట్ మీట్ ద రిక్వైర్డ్ ఫిజికల్ మెజర్మెంట్స్ యాజ్ అప్లికబుల్ విల్ బీ ఎలిమినేటెడ్ అట్ దిస్ స్టేజ్. అంటే ఎలిమినేట్ చేస్తారు ద క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్ దేర్ ఫర్ హైట్ అండ్ చెస్ట్
మే రిఫర్ ఇన్ ఎపిఎల్ ఇన్ రైటింగ్ ఆఫ్ ద ప్రిసైడింగ్ అంటే ఇన్ కేసు మీరు సాటిస్ఫై అవ్వకపోతే నా హైట్ కరెక్ట్గా తీయలేదు సార్, కొంచెం ఏమైనా మిస్టేక్ జరిగింది స్టాప్ వల్ల అనిపిస్తే మీరు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు, బై రిటర్న్ యూ హ్యావ్ టు సబ్మిట్ ద లెటర్ బై సైనింగ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. అదండి, మీరు సైన్ చేసి లెటర్ సబ్మిట్ చేయాలి. హైట్ అండ్ చెస్ట్ విషయంలో మీకు ఏదైనా తేడా వస్తే రీమెజర్మెంట్ కూడా జరుగుతుంది. ఓకేనా? అయినా ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డెసిజన్ ఫైనల్ డెసిజన్ అవుద్ది. ఇన్ కేస్ ఆయన ఓకే అనుకుంటేనే చేస్తారు రీమెజర్మెంట్, లేదంటే చేయరు. సో రిక్వెస్టబుల్గా, చాలా రిక్వెస్ట్ మ్యాన్తో హంబుల్గా మీరు ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసుకోండి. ఏదైనా రిక్రూట్మెంట్కి వెళ్ళేటప్పటికి ఆబ్వియస్లీ ఎంత అతను మూర్ఖుడైనా కూడా మోస్ట్లీ 99% యాక్సెప్ట్ చేయడానికే ట్రై చేస్తారు. ఓకేనా? ఫిజికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఫిమేల్ క్యాండిడేట్స్ షెల్ బి మెజర్డ్ బై ద ఫిమేల్ స్టాఫ్ మాత్రమే అమ్మాయిలకి చెక్ చేయడం జరుగుతుంది. హైట్ అవ్వచ్చు, వెయిట్ అవ్వచ్చు, ఏదైనా. చెస్ట్ మెజర్మెంట్స్ ఆఫ్ ఫిమేల్ క్యాండిడేట్స్ షెల్ నాట్ బి టేకన్, అంటే చెస్ట్ మెజర్మెంట్ మీకు ఉండదు. అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇంకా వెయిట్ విషయంలో మాత్రం మీకు యాక్సెప్ట్ చేస్తారు, తర్వాత అయినా మీరు దాన్ని తగ్గించుకోవచ్చు. ఓకేనా? అది నెక్స్ట్, రిజెక్షన్ స్లిప్ క్యాండిడేట్స్ హూ ఆర్ లెస్ హైట్ అండ్ ద చెస్ట్ విల్ బి ఇష్యూడ్ అట్ ద టైమ్ ఆఫ్ పిఎస్టీ. బోర్డ్ షెల్ ఎన్ష్యూర్ ద మెజర్మెంట్స్ ఈజ్ మెన్షన్ ఇన్. మీరు అక్కడ చెప్పాలి, ఇన్ కేసు మీకు ఏదైనా రిజెక్షన్ స్లిప్ ఇస్తే అందులో క్లియర్గా మెన్షన్ చేయాలి. అది బాధ్యత, ఏ గవర్నమెంట్దైనా ఏ డిపార్ట్మెంట్ బాధ్యత. అంటే దేనికి రిజెక్ట్ చేశారు, ఎంత హైట్ ఉండాలి, దేనికి ఎంత తక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మెన్షన్డ్. అది మీరు అడగాలి. ఓకేనా గాయస్? నెక్స్ట్ చూడండి, ఇక్కడేమో ఏమి ఇచ్చాడంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్. గాయస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే గాయస్ ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 రెండు ఒకే ఎగ్జామినేషన్ ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 ఇందులో ఏమో ఇది మొత్తం ఎన్ని సార్ మనకి 100 క్వశ్చన్స్ అండి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ పేపర్ 1, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అలాగే పేపర్ 2కి వచ్చేటప్పటికి మనకి ఫిజిక్స్ 10, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇవన్నీ కలిపి 1 2 3 4 5 6 7 8 9 ఇవి కూడా 100 అండి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అంటే మొత్తం 200 క్వశ్చన్స్ అండి. ఇక్కడ మొత్తం ఎన్ని 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. 100 క్వశ్చన్స్ ఆఫ్ 10+2 విత్ పీసీఎం. హెడ్ కానిస్టేబుల్కి వచ్చేటప్పుడు కూడా ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఇక్కడ జనరల్ ఇంగ్లీషే 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ అండి, రీజనింగ్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ అండి, ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 10, మ్యాథ్స్ బైలాంగ్వేజ్ 20. అంటే ఇక్కడ కూడా 100 క్వశ్చన్స్. ఇక్కడ నా సబ్జెక్ట్ కోసం మాట్లాడుకుంటే ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీ 15, అలాగే మ్యాథ్స్ ఒక 35 క్వశ్చన్లు ఉంటాయి ఎగ్జామ్లో ఏమండి. అలాగే మిగతాదంటే జిఎస్, అలాగే సబ్జెక్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ మనం గాయస్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇదిగోండి, కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి 100 క్వశ్చన్లు 100 మార్కులు. ఇక్కడ నా సబ్జెక్ట్ చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అది 30. నెక్స్ట్ రీజనింగ్ అంటే 55 క్వశ్చన్లు నావేనండి. 55 క్వశ్చన్స్ నా సబ్జెక్ట్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 20, జనరల్ అవేర్నెస్ ఏమో 25. అంటే ఇక్కడ కూడా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ మినిమం అంటే ఇది క్వాలిఫై అంతే తప్ప 35 మార్క్స్ వచ్చేస్తే జాబ్ వస్తుంది కదంటే జస్ట్ నువ్వు నెక్స్ట్ ఈవెంట్స్కి ఎలిజిబుల్ అవుతావు అంతే. ఓకేనా? జస్ట్ క్వాలిఫై అవుతావు. ఓకేనా? 35% ఏమో జనరల్కి, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏమో 33% ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చింది, క్యాండిడేట్స్ క్లైమింగ్ ఓబీసీ స్టేటస్ మే నోట్ దట్ సర్టిఫికేట్ ఆన్ నాన్ క్రిమీ లేయర్ స్టేటస్ యాజ్ పర్ అనెక్సర్ 2A షుడ్ హ్యావ్ బీన్ అబ్టైన్డ్ విత్ ఇన్ 3 years బిఫోర్ ద క్లోజింగ్ డేట్. అది అంటే ఇన్ కేసు ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ మీరు తీసుకున్నట్లయితే లేటెస్ట్ 3 years లోపుదై ఉండాలి. ఓకేనా? అది నెక్స్ట్ పర్సన్ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్ అప్లై అంటే ఎవరైనా సర్వీస్ పర్సన్స్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అఫీషియల్గా ముందుగానే తీసుకోవాలి ఎన్ఓసి. ఓకేనా? నెక్స్ట్ సర్టిఫికేట్ యాజ్ పర్ అనెక్సర్ హైట్ అండ్ చెస్ట్. ఇన్ కేస్ అప్లికబుల్ అయితే హైట్ అండ్ చెస్ట్కి మేల్ ఫిమేల్ అని సపరేట్గా ఇచ్చాం. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంత ఏజ్ అంటే హైట్ తక్కువ ఇచ్చాడు కదా, వాళ్ళకి ఈ క్లైమింగ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డెసిమల్ సర్టిఫికేట్ అంటే యాక్చువల్గా మన రెసిడెన్సీ సర్టిఫికేట్ దాన్ని, లేదా పాన్ కార్డ్ ప్రూఫ్ అయినా సరిపోతుంది. ఇది గాయస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సర్విస్ మ్యాన్. ఇన్ కేస్ ఎక్సర్విస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆబ్వియస్లీ అప్లోడ్ చేయాలి. అంటే ఆ సర్వీస్ నుంచి నేను వచ్చాను సార్, ఇప్పుడు ఎక్సర్విస్ మ్యాన్ కూడా ఉంది, అగైన్ ఐఎమ్ జాయినింగ్ ద ఐటీబీపీ అని చెప్పి.
నెక్స్ట్ ఏమో 4 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకురావాలి. అలాగే ఇన్సెంటివ్ టు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్. ఎన్సీసీ సర్టిఫికేట్ చూడండి, ఎన్సీసీ సర్టిఫికేట్లు ఎంత యూజ్. ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. 5% అంటే 5 మార్కులు. ఎవరికి? సి సర్టిఫికేట్. బి సర్టిఫికేట్కి 3 మార్కులు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్కి 2 మార్కులు కలుస్తాయండి. ఓకేనా? సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైనా ఉంటారు. గైస్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్. ఓకే, మెరిట్ లిస్ట్ అయ్యాక ఆటోమేటిక్ మీకు ట్రైనింగ్ పంపించేస్తారు. ఓకే ఓకే రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్. ఇన్ కేస్ ఆఫ్ టై ఇన్ మార్క్స్ అంటే ఇద్దరు స్టూడెంట్స్కి ఒకే మార్క్స్ వచ్చాయి, అప్పుడు ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. ఏజ్ తక్కువ ఉన్న స్టూడెంట్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అది మీరు అందరికి తెలిసి ఉండాలి. ఏజ్కి ప్రయారిటీ ఇస్తారు. ఓకేనా గాయస్? ఇద్దరికి 70 మార్క్స్ వచ్చాయి, ఇద్దరికి ఒకే జాబ్ ఉంది. ఇప్పుడు ఏజ్ని క్లైమ్ చేసి ఏజ్ ఎక్కువ ఉన్న స్టూడెంట్కే ప్రయారిటీ ఇస్తారు. ఓకేనా? డీటెయిల్ డిఎంఈ. ఓకే, డిఎంఈ గురించి మీకు తెలుసు. రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ మీకు తెలుసు. నెక్స్ట్ ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ పీఈటీ పిఎస్టీ విల్ బి బ్రింగ్ ఏ క్లియర్ అండ్ లెజిబుల్ ప్రింట్అవుట్ ఆఫ్ ద. బాబు మీకు పీఈటీ పిలిచినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? అది ఇప్పుడు మీకు అవసరం లేదు, తర్వాత చెప్తాను. ఇవన్నీ కూడా తర్వాతే. ఓకేనా? నెక్స్ట్ ఓకే గాయస్ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్, చాలా మంచి నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోండి. ఎవరికైనా ఐటీబీపీ జాయిన్ అవ్వాలి సార్, నేను ఎలా అయినా క్రాక్ చేయాలనుకుంటే ఆర్కే అకాడమీకి రండి, శంకర్ సార్ దగ్గరికి రండి. డ్యామ్ షూర్గా మీకు ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ చేయించే బాధ్యత నాది. ఇదే కాదు, ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ అవ్వచ్చు ఏంటి, అలాగే రైల్వే ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఎన్టీపీసీ వచ్చి ఏదైనా క్లియర్ చేయించగలరు. బట్ 6 months అనేది నా దగ్గర ఉండాలి. కంప్లీట్గా ఫోన్ గీన్ ఏం ఉండదు. నో బర్త్డేస్, నో పార్టీస్, నో ఫ్యామిలీ పార్టీస్, ఓన్లీ స్టడీ. ఓకేనా? ఆల్ ద బెస్ట్ గాయ్, జై హింద్.